హాయ్ వెల్కమ్ టు టీవీ24. మొన్న అంబటి రాంబాబు గారు అయిపోయారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత పెర్ని నాని గారు నిన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇంకా అసలు 1.5 year అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనుమరుగైపోయినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు మొత్తానికి అజ్ఞాతవాసం వీడి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వస్తూనే చాలా అగ్రెసివ్గా ఉంటారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఒక రేంజ్లో నా బొచ్చుగాళ్ళు, నా పీకుడుగాళ్ళు అనేటువంటి మాటల దాడిని మళ్ళీ ప్రారంభిస్తారేమో అనుకున్నాం. కానీ అధికారంలో ఉంటేనే మనకి నోరు వస్తుంది, అధికారం లేకపోతే నోరు అన్ని ఏమీ బయటకు రావు అనేటటువంటి పరిస్థితి అయితే ఆయనలో కూడా కనిపించింది. కాకపోతే సినిమా డైలాగులు మాత్రం బాగా నేర్చుకున్నారు. ఈ 1.5 yearలో సినిమాలు బాగా చూసినట్టున్నారు కొడాలి నాని గారు. ఎందుకంటే నిర్మాతగా కూడా వ్యవహరించారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత సినిమా డైలాగులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి సినిమాలు తీసినటువంటి అనుభవం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ సినిమాలు మళ్ళీ చేద్దామనేటువంటి ఆలోచన ఏమో నాకైతే తెలియదు. ఇకపోతే కొడాలి నాని గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరంలా. గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అనుకునే రేంజ్లో ఆయన ఇంపాక్ట్ అంతలా ఉండేది. ఎందుకంటే నాకు కూడా స్నేహితులు చాలా మంది ఉన్నారు గుడివాడలో. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటే మాట చెప్పేవాళ్ళు. నేను దాదాపు ఒక 3-4 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను. డెఫినెట్గా ఇక్కడ రాష్ట్రంలో ఎవరు గెలిచినా గెలవకపోయినా గుడివాడ కొడాలి నానిది. ఆయన ఏం చేశాడు, ఇక్కడికి ఏమన్నా ఉద్ధరించారా, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఆయన గడ్డ అంతే. కులాల వారీగా, మతాల వారీగా సపరేట్గా ఎక్కడా కూడా ఆయనకి ఇది కూడా లేదు. అంత బలంగా ఉండేటువంటి వ్యక్తి, అంత పవర్ఫుల్ మాస్ లీడర్ అని చెప్పాలి. బట్ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఆయన నోటికి పని చెప్పి అసెంబ్లీయా బయట, ఇల్లా బయట అనేది లేకుండా ఆయన నోటితో ఆయన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి వ్యక్తి చాలామంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా కొడాలి నాని గారు కూడా ఒకళ్ళు. పాపం అంతలా రెచ్చిపోయారు, ఏది పడితే అది మాట్లాడి ఆఖరికి అసలు జీవితంలో ఇది నా అడ్డా, నేను బ్రతుకున్నంత కాలం ఇక్కడ గెలుస్తాను అనుకునేటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఓటమి చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మళ్ళీ జీవితంలో గెలుస్తారో అనేటువంటి ఆశ కానీ ఆలోచన కానీ లేకుండా చేశారని చెప్పాలంటే ఈ 1.5 year పాటు కంప్లీట్గా ఆయన బయటకు వచ్చేసారు. నియోజకవర్గం నుంచి, అలాగే పార్టీ దగ్గర నుంచి ఎక్కడా కూడా అడపా అలా బయటకు వచ్చి కనిపించారు. తర్వాత ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ఇంకా కనిపించడం మానేశారు. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అయిపోయింది, అంబటి రాంబాబు గారు అయిపోయింది, పెర్ని నాని గారు అయిపోయింది, ఇప్పుడు కొడాలి నాని గారు వచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏదేమైనా సరే మన కింద పాలేరులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని మనం ముందు పెట్టి వాళ్ళ మీద మనం రాజకీయం చేస్తూ వాళ్ళతో మనం అధికారంలోకి రావాలి. వచ్చిన తర్వాత మన సామాజిక వర్గానికి మాత్రమే పదవులు ఇవ్వాలి. దాంట్లో ఇదే స్ట్రాటజీ ఎప్పుడు గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా అదే చేసింది. వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువ పదవులు వచ్చాయి ఏంటి అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది. అంబటి రాంబాబు గారు అయిపోయారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులుగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అయిపోయారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతుర్ని కూడా తీసుకొచ్చారు. ఆవిడని కూడా ముందు పెట్టి ఎలక్షన్స్లోకి వెళ్తారని కూడా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత పెర్ని నాని గారిని తీసుకొచ్చారు. ఆయన కూడా ఏదో ఒక రకంగా దీని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్క కొడాలి నాని గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి, కాపు సామాజిక వర్గాన్ని నుంచి వాళ్ళని తీసుకొచ్చి జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని కొంత లబ్ధి పొందారు, కొంత అడ్వాంటేజ్ సాధించారని మాత్రం అనుకోవాలి. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కమ్మ సామాజిక వర్గం. వాళ్ళని గనక మనం టార్గెట్ చేయాలంటే ఎవరిని చేయాలి? నారా లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళని చెయ్యాలి. అందుకనే ఇప్పుడు కొడాలి నాని గారిని దింపారనమాట. వీళ్ళిద్దరినీ గనక విడదీస్తే పని అయిపోద్ది. అదే టార్గెట్. అదే టార్గెట్లో భాగంగానే కొడాలి నాని గారు కూడా బయటికి రావడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో ఈ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని
నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా పిల్లలు ఏమైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికాస్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకుని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే రెండు దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు రాంబాబు గారు నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటి అయితే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ కుర్త ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక తగ్గేటువంటి పరిస్థితి. ఫైనల్లీ అర్థమైందిగా, అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పేటీఎం బ్యాచ్ ఇచ్చిన ఎలివేషన్స్ ఎంతో కొంత పాజిటివ్నెస్ తీసుకొచ్చిందనమాట వైఎస్ఆర్సీపీ పార్టీకి. అందుకనే పెర్ని నాని గారు కూడా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి భార్యని తీసుకొచ్చి, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి, ఎలాగైతే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టారో అలాంటి ప్రయత్నమే ఈయన కూడా చేద్దాం అనుకుని ఇంకా కొంచెం ఆ దగ్గరలో ఉన్నారనమాట పెర్ని నాని గారు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొడాలి నాని గారు కూడా, ఆయన కూడా వీళ్ళిద్దరికి కూడా వస్తుంది. మనకు కూడా ముందుకు వచ్చి మాట్లాడితే మనకు కూడా వస్తుంది, మనం కూడా హైలైట్ అవుతాం. మనకి మళ్ళీ 2029కి వచ్చేటప్పటికి కనీసం మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు ఈ పేరు చెప్పకుండా, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం మార్చకుండా మనకు సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కూడా మళ్ళీ పోటీ చేయాలి కాబట్టి, పోటీ చేయకపోతే మన పరువు పోద్ది కాబట్టి, రాజకీయాల్లో ముఖ్యంగా మన నోటితోనే మన సమాధిని కట్టేసుకున్నాం కాబట్టి అలా కాకుండా ఏదో ఒక రకంగా ట్రై చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నన్ను కూడా జైలుకి పంపిస్తే బాగుంటుంది అనే దాంట్లో చాలా యాక్టివ్గా పనిచేయడానికి ఆయన సిద్ధమైపోయారు. కొడాలి నాని గారు కూడా వెల్కమ్ అని చెప్పాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో బూతుల పంచాంగాలు రాసుకోవడమే. ఉగాది కూడా దగ్గర వస్తుంది. ఉగాది పక్కన పెడితే ఉగాది సందర్భంగా మనకి ఎలాంటి పంచాంగాలు మనం వింటామో తర్వాత పక్కన పెడితే అవి చూద్దాం. కానీ ఇక్కడ ఏళ్ళ పంచాంగాలు మాత్రం సిద్ధం చేసుకుంటున్నారు. అస్త్రశస్త్రాలతో బూతులతో ఇష్టానుసారం రెచ్చిపోవటానికి మొత్తం నాయకులంతా కూడా పెట్టాపేడా చదువుకుని వాళ్ళ నియోజకవర్గాల్లో సిద్ధమవుతున్నారు. ఉగాది దాటిన తర్వాత ఇంక అందరూ కూడా వాళ్ళ బూతుల పంచాంగాన్ని విప్పి అందరికీ చూపించడానికి రెడీ అవుతున్నారని మాత్రం అనుకోవచ్చు.